గగన్ కార్లో వెతికితే డ్రగ్స్ అయితే బయటపడవన్నమాట. ఇంకా సారీ గగన్ గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటూ పోలీసులు వెళ్ళబోతూ ఉంటారనమాట. ఆగండి ఎస్ఐ గారు, ఇదైతే రైట్ ఇన్ఫర్మేషనే, మీరు అన్ని కార్లు చెక్ చేయండి, డ్రగ్స్ బయటపడతాయేమో అనేసి భూమి అంటూ ఉంటే, అన్ని కార్లు చెక్ చేస్తే మన శరత్ చంద్ర కార్లో డ్రగ్స్ బయటపడతాయన్నమాట. ఎస్ఐ గారు, ఆ డ్రగ్స్కి నాకు ఏ సంబంధము లేదు, నా కారులో ఎంతోమంది ఎక్కి దిగుతూ ఉంటారు, వాళ్ళు ఎవరైనా పెట్టుండొచ్చు అనేసి ఇంకా శరత్ చంద్ర అంటూ ఉంటాడనమాట. అవును ఎస్ఐ గారు, మా నాన్నకి ఆ డ్రగ్స్కి ఏ సంబంధం లేదు, ఆ కారులో అయితే అపూర్వ గోరింటాకు కూడా ఎక్కి దిగుతూ ఉంటారు అనేసి భూమి అంటూ ఉంటే, చూసావా బావా, భూమిని కన్న కూతురులాగా చూసుకుంటే నా పైన నిందలేస్తుంది, నేనే డ్రగ్స్ పెట్టానన్నట్టు మాట్లాడుతుంది అనేసి ఇంకా అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. అవును ఎస్ఐ గారు, ఇంకా అపూర్వ పిన్నే జ్యూస్లో డ్రగ్స్ కలిపి ఉండొచ్చు, అలాగే కారులో కూడా పెట్టుండొచ్చు అనేసి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఆధారాలు చూపించు అనేసి ఇంకా పోలీస్ అంటూ ఉంటే, భూమి తన ఫోన్లో ఉన్న ఆధారాలన్నీ ఎస్ఐ గారికి చూపిస్తుందన్నమాట. ఆ వీడియోలో క్లియర్గా అపూర్వే ఇంకా డ్రగ్స్ పెట్టినట్టయితే ఉంటుందన్నమాట. చీ అపూర్వ అనేసి ఇంకా శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. పోలీసులు అయితే అపూర్వని తీసుకొని జైలుకి అయితే తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా మన శరత్ చంద్ర ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో అయితే చీకటిగా ఉంటే లైట్ వేస్తాడనమాట. అక్కడ కేపీ అయితే ఇంకా శరత్ చంద్ర కుర్చీలో పడుకొని సేద తీరుతూ ఉంటాడు, కాలు మీద కాలేసుకొని. ఇంకా ఏంటి కేపీ, నా కుర్చీలో కూర్చున్నావు, ఏమైంది నీకు అనేసి శరత్ చంద్ర అరుస్తూ ఉంటే, నేను అదే అడుగుతున్నాను, అసలు మీకు ఏమైంది, నా కొడుకు మీద ఇంత పగపట్టి డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాలనుకున్నారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు, అసలు మీరే నా కన్న తండ్రి, నేను కాదా అసలు అనేసి ఇంకా కేపీ అంటూ ఉంటే, కేపీ హద్దులు మీరు మాట్లాడుతున్నావు, దీనికి నాకు ఏ సంబంధం లేదనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే, అయినా కానీ మొదటి నుంచి మీకు పెళ్ళంటే ఇష్టం లేదు, విడాకులు అంటూ కండిషన్ పెట్టి పెళ్ళి ఆపాలనుకున్నారు, ఇప్పుడైతే నీ భార్య నువ్వు కలిసి ఇలాంటి ప్లాన్ చేయబోయారు, అసలు అయినా కానీ ఇప్పుడే నేను వెళ్ళి భూమికి అయితే చెప్పేస్తాను, ఈ పెళ్ళి అయితే మీకు ఇష్టం లేదు, మీరే ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారని అనేసి కేపీ అంటూ ఉంటే, అయినా కేపీ నేనైతే ఇంత చీప్గా ప్లాన్ అయితే అస్సలు చేయను, అపూర్వే కదా చేసింది, నాకైతే దీంతో ఏ సంబంధం లేదు, నువ్వు పద్దాక భూమికి చెప్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయకు, నువ్వు కానీ ఈ ప్లాన్కి నాకు సంబంధం ఉంది అని నమ్మితే వెళ్ళి భూమికి చెప్పేసేయి, లేకపోతే భూమికి చెప్పొద్దు అనేసి ఇంకా శరత్ చంద్ర అయితే అంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క అయితే గగన్ అయితే భూమికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. భూమి, నా శత్రువు కడుపును పుట్టి కూడా నువ్వు నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు, చాలా థ్యాంక్స్ భూమి అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే, అయ్యో బావా, నువ్వు కూడా నన్ను చాలాసార్లు కాపాడావు కదా, ఇలా మన ఇద్దరం తోడుగా ఉందామనేసి భూమి అయితే గగన్ని హక్ చేసుకుని ఇద్దనమాట. అయినా కానీ భూమి, ఈ ప్లాన్లో మీ నాన్న ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు, మీ నాన్నకి ఫస్ట్ నుంచి మన పెళ్ళి ఇష్టం లేదు అనేసి గగన్ అంటూ ఉంటే, అయ్యో బావా, మా నాన్నకి ఈ ప్లాన్కి ఏ సంబంధం లేదు అనేసి భూమి అంటూ ఉంటే, సరే ఒకసారి మీ నాన్న వెళ్ళి అడుగు, ఈ పెళ్ళి ఇష్టమో లేదో అనేసి గగన్ అంటూ ఉంటే, భూమి అయితే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి అడిగిద్ది అనమాట. నాన్న, నిజంగా మీకైతే ఈ పెళ్ళి ఇష్టమేనా అనేసి భూమి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా శరత్ చంద్ర ఏం పలకడనమాట. ఏంటి భూమి, అసలు నువ్వు మా అన్నయ్యని అనుమానిస్తున్నావా అనేసి మీరా కూడా అంటూ ఉంటుందన్నమాట. నేను అనుమానించట్లేదు, నేను అడుగుతున్నాను, ఈ పెళ్ళంటే ఇష్టమా లేదా అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. అవును, మా అన్నయ్యకి అయితే ఈ పెళ్ళి అయితే ఇష్టం లేదు, నీ బాధ చూడలేక ఈ పెళ్ళి కొప్పుకున్నాడు, మా అపూర్వ వదనకైతే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ పెళ్ళి అయితే ఆయన అయితే ఇంకా శారద్ దగ్గరికి పోతూ వస్తూ ఇంకా దగ్గర అవుతాడు, నా బాధ చూడలేక ఇంకా మా వదినైతే ఈ పెళ్ళినైతే ఆపాలనుకుంది అనేసి ఇంకా మీరా అంటూ ఉంటుందన్నమాట. అన్నయ్య, నువ్వు వెళ్ళి వదినైతే విడిపించుకోనరా, వదినైతే నీ బాధ చూడలేక నా బాధ చూడలేక ఈ పెళ్ళి ఆపాలనుకుంది, ఇంకా వదినని తీసుకురా అన్నయ్య, వదిన ఏం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తా అనేసి మీరా అంటూ ఉంటే, నాన్న అసలైతే అపూర్వ అత్తయ్యని తీసుకురావద్దనేసి భూమి అంటూ ఉంటే, అన్నయ్య కన్యాదానం చేయడానికైనా అపూర్వ వదిన కావాలి కదా, నువ్వు తీసుకురా అనేసి మీరా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.